సమస్య ఏదైనా పరిష్కారం చూపించడంలో ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆలోచన విధానాలు ప్రశంసనీయమని అభినందనీయమని ఒకవైపు ప్రభుత్వ పరంగానూ మరోవైపు కార్పొరేట్ సంస్థల సహాయ సహకారాలు అందిపుచ్చుకుని సమస్యలను ఇట్టే పరిష్కరించడం ఆమె విజనరీకి దర్పణ పడుతుందని, ప్రధానంగా తుని పట్టణానికి గుదిబండగా ఉంది మోడల్ టౌన్గా తుని పట్టణాన్ని తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే యనమల దివ్య ట్రాఫిక్ సమస్యపై ఫోకస్ పెట్టారు. టౌన్ స్టేషన్లో సిబ్బంది కొరత వల్ల ట్రాఫిక్ సమస్య జటిలమవుతుందన్న విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. ఈ నేపథ్యంలో దక్కన్ కెమికల్ యాజమాన్యంతో ఎమ్మెల్యే యనమల దివ్య సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో ఆమె సిఫార్సు మేరకు ఆ సంస్థ టౌన్ సర్కిల్ ఆఫీస్కు 9 మంది హోంగార్డులను నియమించింది. ఇవాళ టౌన్ సీఏ గీతా రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ యనమల దివ్య హోంగార్డులకు దక్కన్ యాజమాన్య నియామక పత్రాలు, పోలీస్ యూనిఫామ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ తుని పట్టణాన్ని మోడల్ టౌన్గా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పార్కులు ఏర్పాటు చేసి బ్యూటిఫుల్ టౌన్గా తీర్చిదిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో దక్కన్ సంస్థ డైరెక్టర్ కేవీఎల్పీ రాజు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనిగంటి సత్యనారాయణ, టౌన్ అధ్యక్షురాలు కూచుమంచి శోభారాణి సత్యనారాయణ, టౌన్ ఎస్ఐలు విజయబాబు, పాపారావు తదితరులు పాల్గొన్నారు. ఒక చక్కటి కార్యక్రమం. తుని పట్టణంలో ఉండే సమస్యలు, ప్రధాన సమస్యలను ఆవిడ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఒక చక్కటి ఆలోచనతో పరిష్కార మార్గం ఎదుగుతూ చెప్తూ చేస్తూ ఉంటారు. మరి అందులో భాగంగా ఈరోజు తుని పట్టణం అని అనుకుంటాం, కానీ ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. వలసపోయి వచ్చే వాళ్ళందరూ కూడా మన తుని పట్టణం మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ప్రధానంగా సమస్య చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇటువంటి నిర్ణయం తీసుకోవడం కూడా చాలా సంతోషం. మరి హోంగార్డుగా మీ అందరికీ నియమించినందుకు డెక్కన్ కంపెనీ వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ విషయంలో మేడం గారు మీ అందరికీ ఒక చక్కటి అవకాశం కల్పించారు. మరి ముందు మీ బాధ్యతలు, ఎందుకంటే ట్రాఫిక్ సమస్య అనేది ఇబ్బంది మీద మిమ్మల్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఆ సమస్య లేకుండా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. పోలీసు సిబ్బంది కూడా తక్కువ ఉన్నారు కాబట్టి దీన్ని సమస్య ఏ విధంగా పరిష్కరించాలని మన ఎమ్మెల్యే గారు దూరదృష్టితో ఆలోచించి ఇది స్వచ్ఛంద సంస్థలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళని కూడా భాగం చేయాలని మేడం గారు నాలెడ్జ్తో దక్కన్ వారిని సంప్రదించడం జరిగింది. అందులో భాగంగా మేడం గారు కోరిక మేరకు వాళ్ళు ఒక 20 మంది సిబ్బందిని మన తుని పట్టణానికి పోలీసు వారు మీటింగ్లో ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు వీళ్ళు వినియోగించుకోవడానికి వారు సహకరించారు. ఈ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని మన తుని పట్టణానికి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన మన యనమల దివ్య మేడం గారిని మన తుని పట్టణ ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం గారు. అదేవిధంగా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, శానిటేషన్ సమస్య ఉంది, అది కూడా దాని మీద దృష్టి పెట్టారు. దాన్ని కూడా కొంతవరకు మెరుగవుతుంది. ఇంకా స్టాఫ్ సిబ్బంది కావాలి కాబట్టి దాన్ని కూడా అధిగమించడానికి మేడం గారు కార్యాచరణ రూపొందించారు. అందులో కోరుతున్నానండి. థ్యాంక్ యూ. అలాగే మన తుని అలాగే జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఇనిగంటి సత్యనారాయణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది. వాళ్ళు మంచి కాంటాక్ట్ ఉండాలి, నిబద్ధతతో వరంబడితో మంచి ఓపికతో పనిచేసేటటువంటి వ్యక్తుల్ని తీసుకొని వాళ్ళు ఎటువంటి ఒత్తులకు తలపకుండా ఇక్కడ పనిచేసే విధంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి మన మేడం గారు వచ్చి వీళ్ళందరికీ కూడా ఒక యూనిఫామ్ కూడా స్పాన్సర్ చేశారు. ఈరోజు మీ అందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ 3 రోజులు కూడా కొంత మేము చిన్న ట్రైనింగ్ లాంటిది ఇచ్చేసి ఈ నెల 15వ తారీఖు నుంచి మీ యొక్క డ్యూటీస్ స్టార్ట్ చేస్తాము. మిమ్మల్ని కేవలం ట్రాఫిక్ విధులకు మాత్రమే వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడ లోకల్ వ్యక్తులు అందరితో సోదరభావంతో కలిసిమెలిసి పనిచేసి ఈ ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే మనకి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఇనిగంటి సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తుని టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ రేటు బాగా తగ్గింది. గతంలో ఇయర్లీ 350 క్రైమ్ ఉంటే మేము వచ్చిన తర్వాత దాన్ని చాలా కంట్రోల్ చేసాం. ఇంచుమించుగా 220 అంటే 100 కేసెస్ తగ్గించాం. ప్రతి ఇయర్కి మాకు 220 లోపుగా రిపోర్ట్ అవుతుంది. అంటే క్రైమ్ రేట్ చాలా తగ్గింది. దాంతో ఆఫీసర్స్ ఇక్కడ తుని టౌన్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ రేట్ తగ్గడంతో కొంత స్టాఫ్ ని వేరే సిటీస్ కి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మనకి కొంచెం స్టాఫ్ తగ్గడంతో మనకి
జనాభా డెన్సిటీ ఎక్కువ తుని టౌన్ కి. ఇతర కంపెనీల్లో పనిచేసే వాళ్ళు అయితే ఇతర జిల్లాల నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువ మన తుని టౌన్ ప్రజల కంటే వీళ్ళు ఎక్కువ. వీళ్ళ వల్ల మనకి ట్రాఫిక్ సమస్య, రోడ్లు నేరాగా ఉండటంతో ప్రతినిత్యం కొన్ని పాయింట్లు రద్దీ ఏర్పడుతుంది. దీనికి మన ఎమ్మెల్యే గారు గత 3 నెలల నుంచి ఎంతో కష్టపడి సీఎం గారితో మాట్లాడి, మా డీజీపీ గారితో, మా ఎస్పీ గారితో కూడా మాట్లాడి ఈ పోస్టు శాంక్షన్ చేయించడానికి చాలా కష్టపడ్డారు. మేడం గారు డైలీ కంటిన్యూ మానిటరింగ్ చేయటం, వాళ్ళతో అడగటం, దీనికి ఒప్పించడం వాళ్ళని. ఎందుకంటే ఒకే చోట 10 మందిని ఇవ్వాలంటే డిపార్ట్మెంట్ ఇంత బాగా పనిచేస్తున్నందుకు వారికి నిజంగా మా కృతజ్ఞతలు అండ్ అభినందనలు కూడా. అలాగే ముఖ్యంగా మన తుని పట్టణానికి వచ్చేసరికి ముఖ్య సమస్యలు వచ్చేసి అటు శానిటేషన్, అలాగే మన ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉన్నాయని ఫస్ట్ నేను ఎమ్మెల్యేగా అయినప్పుడు కూడా ఫస్ట్ సమస్య చెప్పడం ఇదే జరిగింది. సో ఇది ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తే డెక్కన్ వాళ్ళు ముందుకు వచ్చి మేము ఒక 10 మందికి ఇస్తామండి, హోంగార్డ్ల అపాయింట్ చేసుకోండి అని చెప్తే థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి సీఎం సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సీఎం గారు నాకు తెలుసు ఈ హోమ్ గార్డ్ రిక్రూట్మెంట్ కోసం నేను ఎంత కష్టపడ్డానో, ఎంతమంది ఫోన్ కాల్స్ చేశానో నాకు తెలుసు. సీఎం గారు మనం వచ్చినప్పుడు కూడా ముందుసారి చెప్పినప్పుడు చెప్పాము, అప్పుడు ఇంకా లాగ్ అవుతుంది పని అనేసరికి మొన్న మన సీఎం గారు తునికి వచ్చినప్పుడు కూడా వారికి చెప్పడం జరిగింది. అప్పుడు ఇమీడియట్ గా ఎస్పీ గారు టేకప్ చేసి ఇమీడియట్ గా ఈ 9 మందికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది హోమ్ గార్డ్. సో వాళ్ళందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. వాళ్ళందరూ సరిగ్గా ట్రాఫిక్ ని అధిగమించేలాగా పనిచేయాలని నేను మరీ కోరుకుంటున్నాను మాకందరినీ కూడా. ముఖ్యంగా మన సిఎంఆర్ సెంటర్ అలాగే గొల్లప్పారావు సెంటర్ దగ్గర కూడా చాలా ట్రాఫిక్ సమస్య ఉంది. నేను ఎప్పుడో అప్పుడు సడన్ ఇన్స్పెక్షన్కి వస్తాను, అప్పుడు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేకపోతే కనుక మీ డ్యూటీ మీద మీరు సరిగ్గా చేయనట్టే. కాబట్టి నాకు ప్రధానంగా నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను, తుని టౌన్ అనేది నేను ఒక మోడల్ టౌన్ గా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. అందులో భాగంగా ఈ ట్రాఫిక్ సమస్య నిర్మూలన, అలాగే మన శానిటేషన్, అలాగే టౌన్ బ్యూటిఫికేషన్ కూడా. ఇప్పుడు మేము చూస్తే టౌన్ బ్యూటిఫికేషన్ కి కూడా మనం ఎన్నో పార్కులు కూడా డెవలప్ చేస్తున్నాము. అందులో ఈ తుని అనేది ఒక మోడల్ నియోజకవర్గంగా ఏర్పడాలనేది నా ఆకాంక్ష. దీనికి కూడా మీరు అందరూ, అందుకే ఈ ట్రాఫిక్ నిర్మూలన కూడా తుని పట్టణానికి వచ్చేసరికి ముఖ్య సమస్యలు వచ్చేసి అటు శానిటేషన్, అలాగే మన ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉన్నాయని ఫస్ట్ నేను ఎమ్మెల్యేగా అయినప్పుడు కూడా ఫస్ట్ సమస్య చెప్పడం ఇదే జరిగింది. సో ఇది ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తే డెక్కన్ వాళ్ళు ముందుకు వచ్చి మేము ఒక 10 మందికి ఇస్తామండి, హోంగార్డ్ల అపాయింట్ చేసుకోండి అని చెప్తే థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి సీఎం సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సీఎం గారు నాకు తెలుసు ఈ హోమ్ గార్డ్ రిక్రూట్మెంట్ కోసం నేను ఎంత కష్టపడ్డానో, ఎంతమంది ఫోన్ కాల్స్ చేశానో నాకు తెలుసు. సీఎం గారు మొన్న వచ్చినప్పుడు కూడా ముందుసారి చెప్పినప్పుడు చెప్పాము, అప్పుడు ఇంకా లాగ్ అవుతుంది పని అనేసరికి మొన్న మన సీఎం గారు తునికి వచ్చినప్పుడు కూడా వారికి చెప్పడం జరిగింది. అప్పుడు ఇమీడియట్ గా ఎస్పీ గారు టేకప్ చేసి ఇమీడియట్ గా ఈ 9 మందికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది హోమ్ గార్డ్. సో వాళ్ళందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. వాళ్ళందరూ సరిగ్గా ట్రాఫిక్ ని అధిగమించేలాగా పనిచేయాలని నేను మరీ కోరుకుంటున్నాను మాకందరినీ కూడా. ముఖ్యంగా మన సిఎంఆర్ సెంటర్ అలాగే గొల్లప్పారావు సెంటర్ దగ్గర కూడా చాలా ట్రాఫిక్ సమస్య ఉంది. నేను ఎప్పుడో అప్పుడు సడన్ ఇన్స్పెక్షన్కి వస్తాను, అప్పుడు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేకపోతే కనుక మీ డ్యూటీ మీద మీరు సరిగ్గా చేయనట్టే. కాబట్టి నాకు ప్రధానంగా నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను, తుని టౌన్ అనేది నేను ఒక మోడల్ టౌన్ గా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. ఈ ట్రాఫిక్ సమస్య నిర్మూలన, అలాగే మన శానిటేషన్, అలాగే టౌన్ బ్యూటిఫికేషన్ కూడా. ఇప్పుడు మీరు చూస్తే టౌన్ బ్యూటిఫికేషన్ కి కూడా మనం వెళ్ళొస్తున్నాము. అందులో ఈ తుని అనేది ఒక మోడల్ నియోజకవర్గంగా ఏర్పడాలనేది నా ఆకాంక్ష. దీనికి కూడా మీరు అందరూ, అందుకే ఈ ట్రాఫిక్ నిర్మూలన కూడా మిమ్మల్ని అపాయింట్ చేయడం జరిగింది డెక్కన్ వారితో మాట్లాడి. కాబట్టి మీరు అందరూ కూడా నాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా డ్యూటీ బాగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్. వాళ్ళు ఎవరైతే ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. ఏదైతే చెప్పారో ఆ విధంగా వీళ్ళ నుంచి మేము తప్పకుండా